పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. రీసెంట్గా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ 3వ వివాహం చేసుకున్నారు. దీనిపైన అయితే నెటిజన్లు మండిపడుతూ ఉన్నారు. ఈ వయసులో ఇంకొక వివాహం ఏంటి, అది కూడా 3వ పెళ్ళియా అంటూ నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఇదే ఇవాల్టి మన టాపిక్. ఒక పెళ్లి తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకోవడం తప్ప? సో దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే అమ్మా. నమస్తే ఉదయశ్రీ. టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. మనము కింద వచ్చే కమెంట్స్ ఏదైనా సరే మనం రెడీగా ఉండాలి. సో ఎవరు కూడా అంటే జనరల్గా మన వ్యవస్థ, మన భారతదేశ సంస్కృతి ఏంటంటే ఒక పెళ్ళి, ఆ పెళ్ళితోనే, ఆ పెళ్లి బంధంతోనే మీరు ఉండాలి అనేది కదా. ఒక పెళ్లి చేసుకుంటే జీవితాంతం మనిషితో కలిసి ఉండాలి, అదే వివాహ బంధం అని అంటారు. ఎస్, అది ఇప్పుడు లేనప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే వాళ్ళు వివాహ బంధంలో ఉండాలి, ఇద్దరు సిన్సియర్గా ఉండాలి అంటే ఉండొచ్చండి. మీరు అన్నట్టుగా 2వ పెళ్లి చేసుకుంటే తప్ప, 3వ పెళ్లి చేసుకుంటే తప్ప అంటే, ఇప్పుడుండే జరిగే పరిస్థితులలో ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్తో కానీ భార్య భర్తతో ఇమడలేనప్పుడు, భర్త భార్యతో ఇమడలేనప్పుడు, ఇప్పుడు జరిగే ఈ ఘోరాల కంటే, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కంటే, ఏమి తెలియని భర్తలను చంపడం కంటే, ఏమి తెలియని భార్యలను హతమార్చడం కంటే, అఫీషియల్గా మీరు లీగల్గా నాకు నీకు అంటే కూర్చొని మాట్లాడుకొని, సరే కుదరటం లేదు మరి ఏం చేద్దాము అంటే, ఎస్ ఫ్రెండ్స్ లా. ఇప్పుడు చాలా మటుకు విడిపోయిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటున్నారు. అంటే మీరు ఆమిర్ ఖాన్ వీడియో చూడండి, దాంట్లో ఫస్ట్ సెకండ్ వైఫ్, ఫస్ట్ వైఫ్ కి సెకండ్ వైఫ్ ఆవిడ కూడా వచ్చారనమాట అక్కడికి. సో మనం ఫ్రెండ్స్ గా విడిపోదాం, భార్యాభర్తల్లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉందామని అన్నారు. కాబట్టి అంటే ఒక రకంగా ఈ ఘోరాల కంటే 100 రెట్లు నయం. నాకు నచ్చలేదండి. ఇప్పుడు ఎంతమంది ఎన్నో మాట్లాడతారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో 15 సంవత్సరాల కాపురం తర్వాత కూడా విడిపోయారు అంటే వాళ్ళిద్దరికే తెలుసు అసలు ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు మరి ఇన్ని రోజులు కలిసి ఉన్న వాళ్ళము ఇప్పుడు ఎందుకు మనం ఒకరికొకరము కలిసి ఉండలేకపోతున్నాము, ఇంకా ఫర్దర్గా మనం ఎందుకు ట్రావెల్ చేయలేకపోతున్నాం అనేది ఓన్లీ భర్తకు భార్యకు మాత్రమే తెలుసు. అది మనం మధ్యలో మాట్లాడడానికి లేదు. సో వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో కాబట్టి వాళ్ళు అలాంటి నిర్ణయం అఫీషియల్గా, మీరేదో భర్త లేనప్పుడు ఇంకొకటి రావడము, లేదా భార్య బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆవిడ వచ్చేదానికంటే అఫీషియల్గా మీరు రాయల్గా నీతి నిజాయితీగా అందరి ముందు అనౌన్స్ చేసేసి మీరు పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇందులో కరెక్టా కాదా అనేది అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. మనం ఏది కమెంట్ చేయడానికి మనకి ఎటువంటి రైట్ లేదు. అంటే ఎవరిని ఎవరు హామ్ చేసుకోవట్లేదు కదండి. ఇబ్బంది అంతే ఏమీ లేదు. ఇప్పుడు నాకు నచ్చలేదండి. ఎస్, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ట్రావెల్ చేసింది, దాదాపు సహజీవనమో ఏదో చేసింది. 15 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళిద్దరూ ఇంకా మనం ట్రావెల్ చేయలేము, సో నీకు నాకు కుదరట్లేదు అనుకున్నప్పుడు ఎస్, నీ దారి నీది, నా దారి నాదని అందరికి తెలిసేలాగా వాళ్ళిద్దరికి మనస్సాక్షిగా తప్పు చేయట్లేదని వాళ్ళు విడిపోతున్నారు. విడిపోతున్నప్పుడు అందులో మనం వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా కదా విదేశ్రీ, ఎవరైనా సరే, మరి ముఖ్యంగా భార్యాభర్తలు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఎటువంటి డిస్కషన్స్ జరుగుతాయి, ఎటువంటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ట్రై చేసిన తర్వాత ఎస్ ఇంకా మనం ఇమడలేము అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకుంటారు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కలిసి కాపురం చేసిన తర్వాత ఒక భార్యతో విడిపోతున్నారు అంటే ఎస్, వాళ్ళు ఎన్నో ఫేస్ చేసి ఉండొచ్చు, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళు రెడీగా ఉండొచ్చు. పిల్లల బాధ్యత ఒకరినొకరు పంచుకుంటారు, లేకపోతే ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు. పిల్లలకు మన ఇద్దరము విడిపోయినా కూడా పిల్లల బాధ్యత నేనే తీసుకుంటానని భర్త చెప్తాడు. సో సరే ఫైనాన్షియల్గా మీరు హెల్ప్ చేయండి, నేను ఆ పిల్లల్ని చూసుకుంటానని భార్య కూడా చెప్తున్నది. కాబట్టి అంటే ఇట్లాంటి అక్రమ సంబంధాలు మళ్ళీ చెప్తున్నాను, వాడు రావడం వీడు రావడం, ఈ ఫోన్లో మాట్లాడడము, భార్య లేనప్పుడు ఇంకొక పని చేయడం కంటే అఫీషియల్గా విడిపోతున్నారు. సో ఇందులో మనం తప్పు పట్టాల్సిందైతే ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, అంటే ఇది మీరు సమర్థిస్తున్నారా అంటే పరిస్థితులు బాగలేనప్పుడు వేరే వేరే వేషాలు వేయకుండా అఫీషియల్గా విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో తప్పు లేదు అనేది మళ్ళీ చెప్తున్నా వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం. అంటే ఇక్కడ
మనల్ని ఇంకా క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే పెళ్లి అని అంటే అది నూరేళ్ల పెళ్ళి అంటే అవునండి. నూరేళ్ల పంట. ఎస్, నూరేళ్ల పంట అని ఎస్. ప్రతి భార్య భర్త జీవితాంతము 7 అడుగులు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం నీతో నేను, నాతో నువ్వు ఉండాలని పెళ్లి ప్రమాణాలు చేసుకుంటారు. కానీ పరిస్థితులు బాగలేనప్పుడు, తారుమారైనప్పుడు మరి నీవు నేను ప్రతిరోజు లేచి చీచి అనుకొని నీ మీద నేను, నా మీద నువ్వు చెప్పుకొని ఒకరికొకరము ఇద్దరు ఇమడలేనప్పుడు మరి విడిపోవడమే మంచిది కదండి. అవును కదా, మరి అది ఉండాలనే ట్రై చేశారు, ఉండాలనే మరి ప్రతి ఒక్కరు మనం ఆశీర్వదించాము. పరిస్థితులు బాగాలేదు, కుట్రలు చేసి ఒకరి మీద ఒకరు చంపడానికి. సో ఒక illegal affairs పెట్టుకొని. ఒక అతను చెప్తున్నాడు, మీరు ఎంతసేపు వచ్చి నన్ను 2 పెళ్లిళ్ళు చేసుకున్నారు, 3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అన్నప్పుడు నేను కూడా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేశాను. ఎటువంటి పరిస్థితుల్లో నేను పలాని వాళ్ళతో విడిపోవాల్సి వచ్చిందో అది నాకే తెలుసు అని చెప్తున్నారు ఆయన. సో మనం ఏం చేయలేమండి. ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించాలి కదా. లేదు మీరు అన్నట్టుగా మన భారతీయ సంస్కృతి 100 సంవత్సరాలు మీరు జీవితాంతము మీ ప్రాణం పోయేదాకా అతనితో ఉండాలి అంటే ఎటువంటి పరిస్థితులలో మీరు ఎంత అడ్జస్ట్ అయిపోయి ఉండాలి, అవన్నీ వాళ్ళు ట్రై చేశారు, వీళ్ళు కాలేదు, విడిపోతున్నారు. ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా విడిపోతున్నారు. కాబట్టి మీరు ఎక్కడ సుఖంగా మీరు మళ్ళీ ఇంకొక ఇప్పుడు విడిపోయిన భార్య మళ్ళీ 2 పెళ్లి చేసుకోవచ్చు కదా. అది ఆమె సమస్య. ఆమె చేసుకున్నంత మాత్రాన మనకొచ్చే నష్టం లేదు. ఈ సొసైటీ ఏమైనా పాడైపోతుందా? సూర్యుడు బయటికి రావట్లేదా? లేకపోతే ఏమైనా యాంటీ సొసైటీ యాక్టివిటీ కాదు అది కదా. యాంటీ యాక్టివిటీ కానే కాదు, అది ఆమె పర్సనల్ విషయం. అది వాళ్ళ పిల్లలు, ఆమె నిర్ణయం తీసుకోవాల్సింది. మనం ఎటువంటి కమెంట్ చేయడానికి కూడా లేదు. చాలా మంది కొంతమంది సెలబ్రిటీ నీకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాయి, 2వ పెళ్లి అవసరమా అంటే అది ఆమె విషయం. మీరెవరు కోసం చేయడానికి? రేపొద్దున ఆమెకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మీరు వెళ్ళి హెల్ప్ చేస్తారా? మీరు హెల్ప్ చేయరు కదా. పిల్లలు చెప్పారు, పెళ్లి చేసుకోమన్నారు, చేసుకుంది. అంటే చాలా మందిని మనం చూసాం, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది చేసుకోకుండా సరే ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకా వద్దు మా పిల్లల్ని చూసుకొని బతుకుతాము అనుకున్నా, అది కూడా వాళ్ళ డిసిషనే. నువ్వు ఎందుకున్నావు, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కింద కామెంట్ చేస్తారు. కామెంట్ చేసే వాళ్లకు ఏదో ఒక రీజన్ దొరకాలి కామెంట్ చేయడానికి. కాబట్టి 2వ పెళ్లి చేసుకున్నా, 3వ పెళ్లి చేసుకున్నా అఫీషియల్గా మళ్ళీ చెప్పడమే, అఫీషియల్గా మీరు విడిపోయి ఇంకా అంటే పాత పార్ట్నర్తో ఎటువంటి సంబంధం లేదు, ఇంకా మేము లీగల్గా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు రావాల్సినవన్నీ మీరు లీగల్గా ఇవ్వండి, పిల్లల బాధ్యత తీసుకోండి, ప్లస్ ఆమెకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఏముందో అది ఇవ్వండి. ఆమెకు ఎటువంటి కష్టం లేకుండా ఆమెను సేఫ్ జోన్లో పెట్టి ఎస్ మీరు నిర్ణయం తీసుకోండి. తర్వాత ఆమె వెళ్ళే పెళ్లి చేసుకుంటుందా, ఇంకొకటి చేస్తుందా అనేది మనకు సంబంధం లేని విషయం. భర్తకు కానీ భార్యకు కానీ సంబంధం లేని విషయం. అంతేగాని హస్బెండ్తో ప్రతిరోజు పోట్లాడుతూ ఈడు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే ఇంకొకరిని పిలుచుకుందామా అనే దానికంటే ఇది మంచిది కదండి. అవును కదా. వాళ్ళ ప్రాణాలు ఇప్పుడు మీ లేదు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, మా అమ్మ వాళ్ళకి చెప్తే కష్టము, మా నాన్నకి చెప్తే కష్టము, పరువు పోతుంది, మర్యాద పోతుందని మీ ప్రాణాలు మీరు తీసుకుంటున్నారు. లేదా ఇంకొకరితో వేరే మీరు కనెక్షన్స్ పెట్టుకున్నారు, దాని బదులు ఇది అసలు అఫీషియల్గా అసలు ఏమన్నా గొడవ ఉందా ఇందులో? చాలా బెస్ట్, ఏమీ గొడవ లేదు. సో ఆయన నిజంగానే మీరు చెప్పిన సెలబ్రిటీకి ఏమి ఉన్నాయో, ఏం బాధలు ఉన్నాయో, ఎటువంటి అడ్జస్ట్ కాలేకపోయాడో చేసుకున్నాడు. అట్లాగే ఎంతోమంది చేసుకున్నారు. సో వాళ్ళందరినీ మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎవరి బాధలు మళ్ళీ చెప్తున్నా, భార్య భర్తలు అనేవాళ్ళు మనతో పాటు నలుగురితో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు. భార్య భర్తలు వాళ్ళిద్దరే రూమ్లో ఉన్నప్పుడు నిజంగమైన బిహేవియర్ ఒకరికొకరికి వాళ్ళకి మాత్రమే తెలుసు, అది మనకు తెలియదు. సో మనం క్వశ్చన్ చేయాల్సిన రైట్ అయితే మనకి ఎవరికి లేదు. కాబట్టి కాకపోతే మళ్ళీ చెప్తున్నా, మీరు అఫీషియల్గా లీగల్గా విడిపోయిన పార్ట్నర్కు ఏమి రావాలో, పిల్లలకి ఏమి రావాలో అవన్నీ మీరు సెటిల్ చేసి బయటకు వచ్చేసేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.